ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను విమర్శించే అర్హత ఎన్డీఏ కూటమి నాయకులకు లేదు. ఎమ్మెల్సీ తోటను విమర్శిస్తే సహించేదే లేదు అని కపిలేశ్వరపురం మండలం టేకి గ్రామ కాపు కులస్తులు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 1994లో రామచంద్రాపురం నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎన్టీఆర్ ప్రభంజనాన్ని సైతం తట్టుకుని విజయ్ బావుటాను ఎగరవేసిన ధీరుడు తోట త్రిమూర్తులని అన్నారు. టేకి గ్రామ కాపు సంఘీయులు అప్పటి నుండి ఆయన వెంటే ఉన్నామని స్పష్టం చేశారు. ఇటీవల ద్రాక్షరామానికి చెందిన అన్నపూర్ణ ఫంక్షన్ హాల్ నందు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులచే వైసీపీ కాపు సీనియర్ నేతలతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ రోజు నుండి టేకి గ్రామంలో ఎన్డీఏ కూటమి యువకులు సోషల్ మీడియాలో పెడుతున్న అభ్యంతరకరమైన వ్యాఖ్యల పట్ల టేకు గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం కాపు కార్పొరేషన్ ద్వారా కాపు యువతకు ఇవ్వవలసిన నిధులను ఇవ్వడం లేదన్న ప్రధాన డిమాండ్తో వైసీపీ పెద్దలు సమావేశం ఏర్పాటు చేశారని టేకి కాపు కులస్తులు వివరించారు. ఈ సమావేశం కాపుల ప్రయోజనం కోసం పెట్టిందే గాని మరో ఉద్దేశం ఏమీ లేదు అని వారు సమర్థించారు. తాము ఎప్పటికీ తోట త్రిమూర్తుల వెంటే ఉంటాము అని టేకి గ్రామం కాపు సామాజిక వర్గీయులు తమ మనోగతం వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో వైసీపీ వాణిజ్య విభాగం జిల్లా కార్యదర్శి పెద్దిరెడ్డి వెంకటేశ్వరరావు, జిల్లా సాంస్కృతిక విభాగం కార్యదర్శి ఉమ్మడిశెట్టి సూరిబాబు, చింత సూర్యనారాయణ, మంగిన వెంకట్రావు, వేపూరి ధనేంద్ర, జి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కూడా ఆయన చేసి పని ఎవరు చేయలేరండి. ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా మనోడు అనుకున్నాడంటే ఎవరికైనా సరే అర్ధరాత్రి అయినా సరే ఆయన మీద పని వేసుకుని చేస్తారండి. ఆయన అలాంటి నాయకుని విమర్శించడానికి ఎవరు సరిపోరని. ముందుగా మీడియా మిత్రులకి నమస్కారాలు. ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొన్న మా నాయకుడు తోట త్రిమూర్తులు గారు 21వ తారీఖుని వెంకటాయపాలెంలో కాపుల ఆత్మీయ సమావేశం పెట్టి, అది రాష్ట్ర నలుమూల నుంచి కాపులంతా ఒకటై వచ్చి ఆ సభ మహోన్నతమైన ఉజ్వలంగా ఉద్భవించడం వల్ల ఈ కూటమి నాయకులు దాన్ని జీర్ణించుకోలేక వారిపై బురద జల్లడం మొదలుపెట్టారు. ఆయన ఒక నియోజకవర్గానికే కాదు, ఉమ్మడి రాష్ట్రాలకు ఒక టైగర్, మా కాపు టైగర్. ఆయన కాపులకి ఒక కులానికే కాకుండా మొత్తం కులాలన్నింటికి ఆదర్శవంతుడు ఆయన. అలాంటి ఆయన్ని ఈ కూటమి నాయకులు తెలిసి తెలియకుండా ఏదేదో వాగుతూ, ఏదేదో అవాకులు చవాకులు పేలుతూ ఆయన విమర్శించడం అది కరెక్ట్ కాదు. అది మొన్న సమావేశంలో కూడా మా పార్టీయే సీఎం అవ్వాలని అనలేదు ఆయన. కాపులు ముఖ్యమంత్రి అవ్వాలి అనే కోరిక అని చెప్పేసి ఆయన చెప్పాడు. కాపులు ముఖ్యమంత్రి అవ్వాలంటే కాపులందరికీ గర్వకారణమే కదా. విమర్శించే కాపు యువతకి, కాపు నాయకులకి ఆ మాట అర్థం కావట్లేదా? అంటే కాపు సీఎం అవ్వడం మీకు ఇష్టం లేదా, లేక కూటమిలో వాళ్ళ పెట్టే మభ్యకి మీరు లోనేవి మాట్లాడుతున్నారా? ఒకసారి అర్థం చేసుకుని మా నాయకుడిని విమర్శించడం మానుకోవాలని ఈ సభాముఖంగా హెచ్చరిస్తడం జరుగుతుంది. ఇప్పటి వరకు తోట త్రిమూర్తులు గారి వెంటే ఉన్నాం, ఇకపై నుండి కూడా తోట త్రిమూర్తులు గారి వెంటే నడుస్తాం. ఈ విమర్శలు ఇప్పటికైనా మానుకోకపోతే మేము కూడా ప్రతి గ్రామానికి తిరిగి మా కాపు సోదరులందరినీ ఏకం చేసి మేము కూడా ఒక తాటికి వచ్చి ఈ కూటమి నాయకులకి తగిన గుణపాఠం చెప్పవలసి వస్తుందని హెచ్చరించడం జరుగుతుంది. టేకి గ్రామం నుంచి నేను మాట్లాడుతున్నాను. గత 1994 నుంచి తోట తిరుమతులు గారితో మా ప్రయాణం ఇండిపెండెంట్గా గెలిచి ఎంతో మా టేకి గ్రామానికి కృషి చేసి ఉన్నారు. ఆయన మా టేకి గ్రామానికి కాపు కళ్యాణ మండపానికి 42 లక్షల రూపాయలు గ్రాంట్ చేసి ఉన్నారు. అలాగే ఎన్నో రోడ్లు, భవనాలు, అలాగే ఎలమెంట్ సెంటర్లు, వాటర్ ట్యాంకులు ఎన్నో కట్టి ఉన్నారు. కానీ ఆయన మాకు సింహస్వప్నం, కాపు సామాజిక వర్గానికి సింహస్వప్నం, అలాగే అందరికీ కూడా ఆదర్శవంతుడు. ఆయన విమర్శించే స్థాయి మన కూటమి నాయకులు లేదని మేము మనసారా అంటున్నాం. కానీ ఎవరెవరో వాళ్ళని రెచ్చగొట్టి కుర్రలు యూత్ను పాడు చేస్తున్నారు. కానీ మా టేకి గ్రామంలో కాపుకి ఏదో చేశారంటున్నారు. ఏం చేశారు మీరు? కాపు సంబంధించిన లోన్లు వచ్చినాయా? మాకు 15 నెలకు 1500, 40 సంవత్సరాలు వచ్చిన మహిళలందరికీ కూడా 40 సంవత్సరాలు, 45
సంవత్సరాలు పూర్తి అయిన వాళ్ళకి కూడా 1500 చొప్పున ఇస్తున్నారు. అది 2 సంవత్సరాలు అయిపోయింది, అది లేదు. ఇంక మీరు చేసింది ఏముంది? మాలో మాకే స్విచ్ పెట్టి తిరుమతులు గారు వినివెంటాలు ఏరియాలు అనుకుంటున్నారేమో. మేము ఎన్ని చేసినా సరే మా టేకి గ్రామం అంతా కూడా మేము తోట తిరుమూర్తులు ఆదర్శ మండలిగా పెట్టి టేకిలో ఉన్న ప్రతి ఒక్కడూ కూడా ఆయన్ని ఆదర్శ మండలిగా పెట్టి ఆయన కూడా ఆయన ఇన్వెంటాన్ని ఉంటామని సభాముఖంగా తెలియపరుస్తున్నాను. నేను టేకి గ్రామం కల్పేశ్వర మండలం 1996 కాడికి తోట తిరుమూర్తి గారు ఆయన వర్గంగానే ఆయన అంటే పనిచేస్తూ వచ్చాం. కానీ ఆయన ఈ రోజు వరకు కూడా అప్పటి నుంచి కాపులకే కాదు అన్ని వర్గాలకే సమన్యాయంగా పనిచేస్తూ వచ్చి అన్ని కులాల వారిని కూడా అభివృద్ధి చేసిన నాయకుడు, ఏకైక నాయకుడు ఆయనే. అందులో సందేహం ఏమీ లేదు. ఆయన చాలా మంచి నాయకుడు. రాష్ట్రానికే కాదు, నియోజకవర్గానికి కాదు, ఎప్పుడూ పనిచేస్తూ అలాంటి నాయకుడు ఉండాలని మనసారా కోరుతున్నాను. అయినా కొంతమంది నాయకులు ఆయన మీద ఇష్టం లేక రకరకాలుగా విమర్శలు చేస్తూ ఏదో సవాల్ చేశారని, ఏదో అది చేశారని చేసాడైనా సవాల్ ఢీకోరు కదా. ఆ ఢీకొండి ధైర్యం వాళ్ళకి లేక విడిచిపెట్టారు. ఆయన ఇప్పటికే మాట కట్టుబడి ఉన్నాడు. ఆయన రా కాకినాడలో పోటీ చేద్దాం, మన ఇద్దరు ఎవరు సత్తా ఏంటో తేల్చుకుందాం అని చెప్పినప్పుడు కూడా ఆయన 19 గారు పోటీ చేయాలి, సవాల్ ఢీకోవాలి కదా సార్. అది కూడా ఆయన చేయలేదు. అలాగే కొంతమంది మా నాయకుల్లోనే కొంతమంది ఉన్నారు, వాళ్ళు మా ఊరిలో రకరకాలుగా విమర్శలు చేస్తూ ఆయన మీద ఇదేది చల్లో ఏమో పెట్టారు. ఇలాంటివన్నీ కూడా తగదని, అది మంచి పద్ధతి కాదని నేను సన్నీయంగా నా వయసుతో ముందు చెప్తున్నాను నేను సార్. అలాంటి నాయకుడు మనకి ఎప్పుడు ఉండాలని నేను ఆ దేవుళ్ళందరికీ కోరుతూ నేను సెలవు తీసుకుంటాను.